ఆస్తి పైసలు కట్టకపోతే వాని పెన్లాన్ని బజార్లో నిలబెడతానని చెప్పు. ఏందాయన ముట్టికి నీకు 70 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా ఈ గలీజ్ మాటలు పోలే. అదే గాను నువ్వు చేస్తే నిన్ను స్టేషన్ లో పడుకోబెట్టి కానిస్టేబుల్స్ ఒక్కరి తర్వాత ఒక్కరు వాడుకున్న తర్వాత పంపిస్తా కాపురా. నాకు తిక్క దంగిందనుకో కోస్ చేతిలో పెడతా. అవులేగా లంజలానే ఇద్దరు ఎవరితో పడితే వాళ్ళతో పడుకుంటారు. నీకు మీ అయ్యకి లంచ్ అంటే తెలుసారా? ఏం చేసినావు నాయనా? అరే గది గలీజ్ ముండరా. ఎలక్షన్ లా పబ్లిక్ దానికి పోయి జర మంచిగా ఓట్లు అడగాలి. గెలిచినాక గోచి చూపించి దొబ్బేమనాలి. గదిరా రాజకీయం అంటే. సిగ్గుంటారా నీకు? వచ్చి పారేస్తాను అబ్బా. ఆ లంగాగాడు సైదులు మా అయ్యా. మా అమ్మ చంపిడ లంగా నా కొడుకు. మళ్ళీ నీ తనకొస్తుంది. కాలేజీ పిల్లనా అన్న? లే గది నా కోడలి పిల్ల. సర్పంచ్ గా నిలబెడుతున్నా. ఎలక్షన్ లో గెలుచుడంటే మగాన్ దగ్గర పండుకొని కడుపు తెచ్చుకున్నంత ఈజీ కాదు. అబ్బే ముసల్లా కొడుక దమ్ము నిడికెళ్ళినాడు. నాకు బీపీ పెంచక వలిసిందానే అక్క ఫస్ట్ నువ్వు దెంగేరా ఇడికెళ్ళి. తాల్గట్టిన మొగ్గుండివేనారా చిల్లర నా కొడుక? పక్కలేసే పనులు చేస్తున్నావు. నువ్వు చెప్పినట్టు నేను చేయాలంటే నీ కొడుకు పానాలతో ఉండకూడదు. నన్ను పెళ్లి చేసుకొని నా పక్కన అన్నావు అనుకో, వాడు నేను చంపేస్తాడు. ఈ రివాల్వర్ తీసుకొని అన్నేసి రాపు.